యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము విలాప వాక్యములు రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి 10వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దామండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రియులారా, ఇక్కడ మరి ఇరిమీయా రాసినటువంటి విలాప వాక్యాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించమని చెప్పి ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరి ఈ యొక్క రేయి మొదటి జామునే లేచి ఎవరైతే మొరపెడతారో వాళ్ళు ఎలా మొరపెట్టాలంటే, నీళ్లు కుమ్మరించి ప్రభు సన్నిధిని మరి నీ హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు. ఒక సంఘంలో కానీ ఒక కుటుంబంలో కానీ ఉన్నటువంటి స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఇది ఈ యొక్క వాక్యం. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఈ 19వ వచనంలో, విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనంలో మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే 18 సెకండ్ హాఫ్లో చూస్తే, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగునీయకము, నీ కంటి పాప విశ్రమింపనీయకము. ఇక్కడ సంఘములో కానీ కుటుంబంలో కానీ ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలంటే, కన్నీరు విడుచుచు ఆ యొక్క నీ భర్త మారలేదా, నీ భర్త సరిగా లేడా, నీ భర్త మరి అనేక వ్యసనాలకి లోబడ్డా, నువ్వు కన్నీరు విడుస్తూ నీ భర్త గురించి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. అదే సంఘంలో కూడా అట్టి రీతిలోనే మన సంఘంలో కూడా కన్నీరు ఇచ్చినటువంటి స్త్రీలు కావాలి. సంఘంలో కన్నీటితో ప్రార్థించేటువంటి స్త్రీలు కూడా మనకి కావాలి. ఎందుకంటే మనం ఈ 19వ వచనంలో సెకండ్ హాఫ్లో చూసినట్టు, నీ పిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగును ఆకలి కొనిన వారి మూర్ఛిల్లుతున్నారు, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితవో యెహోవా దృష్టి చూడుము, యెహోవా దృష్టి నుంచి చూడుము. ఇక్కడ సంఘంలో కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, స్త్రీలు మాత్రం కన్నీటితో రోధించి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ సంఘ స్థితిగతులు మారుస్తాడు, నీ కుటుంబ స్థితిగతులు మారుస్తాడు, నీ పిల్లలు మారుస్తాడు. దేని గురించి అయినా సరే నీవు కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా మరి రేయి మొదటి జామునే లేచి ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు యేసు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని మారుస్తాడు. అలాగే నీ సంఘం గురించి నువ్వు మొరపెట్టినట్లయితే నీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తారుమారు చేయగలిగేటువంటి దేవుడు కనుక, ప్రియులారా, మీరు ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో తలపోసుకుని మరి వినగలిగేటువంటి మరి చెవులను గ్రహింపగలిగే మనసు ఈ వాక్యం వింటున్నటువంటి మీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించి అటువంటి ఆశీర్వాద దీవెనతో మనల్ని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.